జై శ్రీరామ్. ఎక్స్ మాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓం శ్రీ హైందవ శక్తి దశావతార మార్గం అనే ఒక కార్యక్రమాన్ని మేము చేపట్టబోతున్నాం ఈ కొత్త సంవత్సరంలో. ఈ 2026 సంవత్సరంలో ఈ ఒక కొత్త కార్యక్రమాన్ని మేము చేపట్టబోతున్నాం. కారణం ఏంటంటే, మన హైందవ ధర్మం పైన అనేకమైనటువంటి మతాలు విరుచుకొని పడుతూ కదా ఇది రకరకాలుగా ప్రాలోభ్రతలకి చేస్తూ ఉన్నాయి. ఇటేమో హైందవ గ్రంథాలు చదవలేనటువంటి మన హిందువులు ఏది చెప్తే అది నమ్మేసి సాయిబాబా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, ఇక రకరకాలుగా అవిశ్వాసాలకి వాళ్ళు ప్రేరేపించబడి ఆయా మతాల్లోనే చిక్కుకొని ఆయా మతాల్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు గ్రంథాలు చదవరు, గ్రంథాల గురించిన అధ్యయనం వారికి తెలియదు. ప్రజలంతా ఇటు పోతే అటే పోతారు. వాళ్ళు అసలు తెలుసుకోవాలనే ఆలోచన ఉండదు. అంచేత ఓం శ్రీ హైందవ శక్తి దశావతార మార్గం ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాము. ఈ కార్యక్రమంలో ఏంటంటే ఒక 5 మంది ఒక బృందంగా ఏర్పడి ఆ యొక్క మన హిందూ జెండాలు, బ్యాచీలు, డోర్ స్టిక్కర్లు, కరపత్రాలు, అంటే కరపత్రం అంటే నా యొక్క జీవిత సాక్ష్యము షార్ట్కట్లోని కరపత్రం తయారు చేయబడుతుంది. ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోని ఈ యొక్క ఇంటికి ఒక జెండా, స్టిక్కరు, బ్యాచ్, డోర్ స్టిక్కరు, ఈ కరపత్రం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని పలకరించడం జరుగుతుంది. అంతేకాకుండా నా సాక్ష్యాన్ని కూడా వివరించడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ ఉద్యమాన్ని చేపట్టాలి. మనం తెర వెనకాల ఉండడం కాదు, తెర ముందుకు వచ్చి మనం ముందుకి హిందువులు నడిపించాలి. చూడండి, క్రైస్తవులు చూడండి, సువార్త పేరుతోని గ్రామాలు దర్శించి ఏ విధంగా మతం మారుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడు, సత్యమైన దేవుడు అనుకుంటూ జనాన్ని ఎలా నమ్మిస్తూ ఉన్నారు. ఆ యొక్క అవిశ్వాసాల నుంచి, అపనమ్మకాల నుంచి, మత మార్పిడి నుంచి మన హిందువులు కాపాడవలసిన బాధ్యత కూడా మన మీద ఎంతో బాధ్యత ఉంది. ఇది ఖర్చుతో కూడినటువంటి విషయం. ఇది నాకు సంబంధించింది కాదు, మీ అందరికీ సంబంధించిందని నేను అనుకుంటున్నాను. జై శ్రీరామ్. కనుక ఈ జెండాలకని, కరపత్రాలకి, స్టిక్కర్లకని, కరపత్రాలు అన్నిటిని కూడా మొత్తం ఇది ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఈ కార్యక్రమం నా ఒక్కడితో కాదేది, ఇంకా 5 మంది దాకా వస్తారు. వీళ్ళంతా కలిపి మేము కార్యక్రమంగా బృందంగా ఏర్పడి గ్రామాలు దర్శించి వాళ్ళని పలకరిస్తూ వీడియోలు కూడా చేయాలని నా యొక్క తపన. కనుక ఇది నా వల్ల అయ్యే పని కాదు. ఇది డబ్బులతో కూడుకున్నది. అవన్నీ చేయించాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. ఇప్పటి వరకు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. ఈ కార్యక్రమం మాత్రం చాలా పెద్ద ఎత్తున జరిగించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం జరిగితేనే మనం ముందుకెళ్తాం, లేకుంటే వెళ్ళలేము. ఒక పక్కేమో అజయ్ బాబు ఏమో ఎస్సీ హోదా గురించి, ఆ యొక్క హోదాల గురించి క్రైస్తవులంతా కూడా మరి ప్రభుత్వం మీద, ఇంకా హిందువుల మీద కూడా తిరుగుబాటు చేస్తున్నారు. మీరు చూస్తూ ఉన్నారు కదా. ఒక పక్క ఎంత బలంగా అది చుట్టుపక్కల మతాలు ఎంత తీవ్రంగా మన హిందువుల మీద ప్రభావం చూపిస్తున్నా మన హిందువులు మాత్రం నిద్రపోతూ ఉన్నారు, ఈ చేతులు కట్టుకొని ఉన్నారు. ప్రభుత్వం చూసుకుంటుందిలేని. మన ప్రయత్నం ఏంటంటే మన హిందువులు మనం బోధించుకోవాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అన్ని మతాలకి వేరే వేరే దేశాలు ఉన్నాయి, కానీ హిందువులకు మాత్రం వేరే దేశం లేదు. కనుక ఇది ముస్లిం దేశంగానో క్రైస్తవ దేశం కింద మారిపోతే మన హైందవ గుళ్ళని పడగొట్టేస్తారు, గ్రంథాలు తగలబెట్టేస్తారు, హిందువులు కూడా చంపేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. వాళ్ళు చాలా తీవ్రంగా బలపడుతూ ఉన్నారు మన హిందువులు తొక్కేయాలని. చూడండి, ఒక పాకిస్తాన్ కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, దుబాయ్ కానీ, మస్కట్ కానీ, ఈ దేశాల్లోని యేసుక్రీస్తు గురించి కానీ ఇతర మతాల గురించి బోధిస్తే అక్కడ చంపి నరికవతలు పారేస్తారు. అక్కడ చాలా. కానీ మన భారతదేశంలో మాత్రం ఏ మతం వచ్చినా, ఏది చెప్పినా రాజ్యాంగం ప్రకారం మత స్వేచ్ఛ ఇచ్చేసింది. అంచేత లోకు చేసి వీళ్ళు ఇష్టమైన ఆటలు ఆడుతూ ఉన్నారు. కనుక హిందువులంతా మేలుకోవాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి సౌండ్లన్నీ బంద్ కావాలంటే మనం ఒకసారి సప్పుడు చేయాలి. సప్పుడు చేస్తే మన సప్పుడుకి చుట్టుపక్కల ఉన్న సౌండ్లన్నీ కూడా బంద్ కావాలి. జై శ్రీరామ్. కనుక తప్పకుండా స్పందించండి. కింద ఫోన్పే నెంబర్ ఉంది, అంతేకాకుండా స్కానర్ కూడా ఉంటుంది. తప్పకుండా మీ స్తోమతను బట్టి పెద్ద ఎత్తున సహాయం చేయండి. ఎందుకంటే పెద్ద ఎత్తున సహాయం చేస్తేనే మనం ముందుకెళ్తాం. అంతేకాకుండా బైబిల్ క్లాసులు కూడా ప్రతిరోజు కూడా నా ఛానల్ నుంచి బైబిల్ క్లాసు నేను పెడతాను. నా సాక్ష్యము, నా యొక్క ప్రయాణము, బైబిల్ స్టడీ మొత్తం కూడా వివరించడం జరుగుతుంది. ఇటు బైబిల్, ఇటేమో ఈ కార్యక్రమాలు కూడా చేపట్టాలనుకుంటున్నాం. ఒక్కడిని అయిపోయాను, ఎలాంటి ఆర్థిక సహాయం లేదు. అందుకే తపన పడుతున్నాను, ముందుకు వెళ్ళలేకపోతున్నాను.
ఎవరన్నా హెల్ప్ చేస్తే నేను ముందుకు వెళ్ళాలని, ప్రజల వద్దకు వెళ్ళి మీకు గర్వించాలని అనుకుంటున్నాను. కనుక ఆర్థికంగా నేను వెళ్ళలేకపోతున్నాను. జై శ్రీరామ్. నన్ను అర్థం చేసుకుంటారని నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. డబ్బుల కోసం కాదు, ఇది నా తపనంతా ప్రజల మధ్యకి వెళ్ళాలని. తప్పకుండా సపోర్ట్ చేయండి. ఈ కార్యక్రమం చేపట్టడానికి కృషి చేయండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.